ఎందుకు ఆమె ఆ యొక్క తెల్లవారుజామున సమాధి తోటలో ఎందుకని ఆమె అంత వేదన చెందుతుందంటే తన ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారనుకుంటుంది. ప్రభువు మీద ప్రేమ చూడండి, దేవుని మీద ఆమెకు ఉన్నటువంటి విడతీయలేనటువంటి అనుబంధం చూడండి. సమాధి తోటలో కూడా మరణించిన యేసు దేహము దగ్గర కూడా తాను వెళ్లకుండా అక్కడే కూర్చొని ఆయన సమాధి తెరవబడి ఆయన పునరుద్ధానుడైన సంగతి కూడా తెలుసుకొని చూచి కూడా ఆమె ఆయన దేహము కొరకు ఆయన కొరకు ఎదురు చూస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన కొరకు నువ్వు ఆ తాపత్రయపడితే, ఆయన కొరకు నువ్వు తహతహలాడేటువంటి హృదయంతో ఉంటే, నా ప్రభువు, నా దేవుడు, నా యొక్క దేవుడని నువ్వు ఆయన కొరకు బ్రతుకుతూ జీవిస్తూ ఆరాటపడుతుంటే, మగ్దలేని మరియను దర్శించిన దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా దర్శించే దేవుడుగా ఉన్నాడు. ఆమెకు కనపడ్డాడు. మొట్టమొదటిగా పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా దర్శనమిచ్చింది ఆ స్త్రీకి. రెండవది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా సాక్షిగా పంపినది కూడా ఆ స్త్రీని.